హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు అస్సలు గెస్ చేయలేరు అదే ఏం రెసిపీ అనేసి. సో నేనే చెప్పేయనా. ఈ రెసిపీ వచ్చేసి మనం రెగ్యులర్గా మటన్ కొనుక్కుంటాం. సో మటన్ కొనుక్కోవాలంటే గోటో లేకుంటే షీపో ఏదో ఒకటి తీసుకుంటాం కదా, దానికి వచ్చే రక్తం ఉంటుంది కదా, ఆ రక్తంతో కర్రీ చేసేద్దాం. ఏంటి విచిత్రంగా చూస్తున్నారులే? అవునండి, మా తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్. అస్సలు ప్రతి ఇంటికి ఈ ఆట తెగిందంటే ఖచ్చితంగా ఈ కూర ఉంటుంది. సో ఈ కూరని చాలా సింపుల్గా ఈజీగా చెప్పేస్తాను, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో చేసేద్దామా? చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోని ఖచ్చితంగా ట్రై చేసేయండి. వీకెండ్ స్పెషల్లో ఈ డిష్ని డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా నచ్చింది. సో ఇలా రక్తం అంతా తీసుకొని మొత్తం ఇలా గడ్డలు గడ్డలు ఉంటుందండి, డోంట్ వెరీ, ఇలా మొత్తం స్మాష్ చేసేసేయండి. ఇలా స్మాష్ చేసి నేను వీడియోలో చూపిస్తాను చూడండి. మొత్తం అంటే మీకు చాలామంది ఇక్కడ కాస్త పెద్దగా ఉండేటట్టు చూసుకుంటారు, చాలామంది తక్కువగా ఉండేటట్టు చూసుకుంటారు. సో మీకు ఎలా కావాలనుకుంటే అలా, కొంచెం పెద్ద పెద్దగా కావాలి, మొత్తం కర్రీ మొత్తం క్యూబ్స్ లాగా ఉండాలి అనుకుంటే పెద్దగా ఉంచుకోండి. లేదు మొత్తం చిన్న క్యూబ్స్ లాగా చిన్నగా ఉండాలనుకుంటే చిన్నగా వేసుకోండి. సో అలా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్లో తీసుకొని కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. చూసారా మెత్తగా అయిపోయిందా? ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఉల్లిపాయలు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇలా వేసుకున్న ఉల్లిపాయలు ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారా వేయిపోయిందా? ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుందా, అది మొత్తం అందులో యాడ్ చేసేసేయండి. పచ్చిమిర్చి డెఫినెట్గా అస్సలు మనం కారం వాడము, పచ్చిమిర్చితోనే కారం కావాలి కాబట్టి మీకు స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోండి. సో ఇలా యాడ్ చేశాక కలుపుతూ ఒక 1 మినిట్ వరకు మంచిగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాతకి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు మంచిగా కలుపుతూ వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాతకి కొంచెం కరివేపాకు రెబ్బలు వేసేసి 3 యాలకులు 3 లవంగాలు తీసుకొని ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని ఇలా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసాక మంచిగా ఒకసారి కలిపి మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నామా రక్తం అంతా ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఒకసారి మొత్తం పచ్చిమిర్చి ఆయిల్ మొత్తం రక్తం మొత్తం కలిసే వరకు మంచిగా మెల్లగా కలపండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నానా, ఇలా కలిపేసి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టేసి క్యాప్ పెట్టి అలా వదిలేసేయండి. 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మంచిగా మగ్గిపోతుంది. చూసారా మగ్గిపోయిందా? ఇప్పుడు ఇలానే కలుపుతూ అడుగంటుతుందండి చూసుకొని కలుపుతూ ఇలా ఒక 2 to 3 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించేసుకోండి. మంచి కలర్ మారుతుంది, మొత్తం బ్లాక్ కలర్ వచ్చేస్తుందండి. బ్లాక్ కలర్ వచ్చింది కదా అని ఏం టెన్షన్ పడక, ఈ రెసిపీ కలరే అలా ఉంటుందండి. సో ఇలా మంచిగా కలుపుతూ అలా వేయించేసుకోండి. ఎంత మంచిగా వేయించుకుంటే అంత స్మెల్ అంతా పోయి మనకి సూపర్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఇలా మంచి కలుపుతూ వేయించుకున్న తర్వాతకి కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ వేయించేసుకోండి. చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందా? ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసుకోండి. అంతే, ఇంకా మన రెసిపీ రెడీ అయిపోయింది. సో నచ్చిన వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఈ కర్రీని మీ సైడ్ ఏమని పిలుస్తారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మా సైడ్ అయితే నల్ల కూర అని పిలుస్తారు. సో నచ్చింది కదా వీడియో, మీరు కూడా వెంటనే వెళ్ళేసి ట్రై చేసేయండి.
సో ట్రై చేసి డెఫినెట్గా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్లో డెఫినెట్గా ఈ కర్రీనే చేసేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను మీకు ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసేయండి. మీకు అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి. మీకు చాలా నచ్చుతాయి నా వీడియోస్ అన్ని. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.